వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ తెలుగు అమ్మాయి ఇన్ ముంబై. ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. ఇంకా మా అమ్ము మేమందరం కలిపి మా ఇంటి బంగారం మూవీకి అయితే వెళ్తాం. ఇంకా సడన్గా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చేసి ఇంకా మూవీకి వెళ్దాం పదండి అని అన్నారు. ఇంకా మేమందరం షాక్ అయ్యాము. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏంటి సడన్గా మూవీ అంటే ఇంకా మా ఇంటి బంగారం మూవీకి అడిగావు కదా, సో మరి మా ఇంటి బంగారంని తీసుకెళ్లకుండా ఎలా ఉంటా అని అన్నారు తిను. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాము. ఇంకా యాక్చువల్గా నా ఫ్రెండ్ కూడా యాక్ట్ చేసింది ఆ మూవీలో. ఇంకా అందుకు కొంత జేకేని అడిగా ఇంకా సో తనైతే ఇంకా నో చెప్పలేదు, వెళ్దామని చెప్పి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. ఇంకా మేము బోర్వల్లి వెస్ట్లో నుండి ట్రావెల్ చేసి గోరేగావన్ వచ్చాము మేము. ఇంకా నియర్లీ 15 km అయితే ఉంటుంది, 14 to 15 km. సో ఆటో అయితే ఎర్లీగా రీచ్ అయిపోవచ్చు అని చెప్పి మేము ఇంకా ఆటోకి వచ్చేసాం. క్యాబ్ అయితే చాలా టైం పడుతుంది ట్రాఫిక్లో అంతా రావడానికి. సో ఇంకా ఇక్కడ మూవీ హబ్ అని ఉంది ఆ ఏరియాలో అయితే, అక్కడైతే మూవీస్ మొత్తం చాలా అన్ని మూవీస్ ఉంటాయి, మన తెలుగు మూవీ కూడా. సో ఇంకా మేమైతే ఫుల్ ఖుషీగా ఉన్నాము. ఇలా అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ మొత్తము రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. సిటీ మాల్లోకి వెళ్ళాం కానీ మూవీస్కి మేము ఎప్పుడు ఇలాగ ఐనాక్స్కి అవి వెళ్ళాం కానీ ఎప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేసి అయితే రాలేదు. కానీ చాలా బాగుంది ఇక్కడ, అంతా బాగానే ఉంది. కానీ అసలు మా ఇంటి బంగారం పోస్టర్ అయితే కనిపించలేదు. ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి, అది ఒక్కటే చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ముంబైలో థర్స్డేతో లాస్ట్ అని అన్నారు మూవీ. సో ఇంకా జేకే అయితే మనకి దగ్గరలో ఉన్న ఏరియాలో అయితే ఇంకా మళ్ళీ మూవీ ఉండదు, మళ్ళీ చాలా దూరం ట్రావెల్ చేయాలి అన్నారు. అప్పటికే మేము 15 km అలా ట్రావెల్ చేసి వచ్చాము. సో ఫైనల్లీ ఇంకా రీచ్ అయిపోయాం థియేటర్ దగ్గరికి అయితే. ఇంకా మేము 3 o'clock అలా రీచ్ అయిపోయాము. బట్ 4 pmకి అయితే మూవీ. సో వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇక్కడ. చాలా కొత్త కొత్త మూవీస్ అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇది చాలా హైజీనిక్గా అయితే ఉంది ఈ మాల్. ఇంకా మా అమ్మ పవన్ అయితే ఆ మూవీ పోస్టర్స్ అన్నీ చూస్తున్నారు. ఇంకా కిడ్స్కి రిలేటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా నెక్స్ట్ వీక్ ఈ మూవీకి వెళ్దాం అంటున్నారు. యాక్చువల్గా నాకు ఒక 3 hours అలా మూవీకి వెళ్ళి కూర్చొని అంత టైం స్పెండ్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే ఇంకా మా ఇంటి బంగారం పక్కాగా చూడాలని చెప్పి వెళ్ళాం. మా అమ్మ అయితే పిక్స్కి చాలా మంచిగా పోజెస్ ఇస్తుంది. మా పవన్ అయితే ఇంకా చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాడు. ఫొటోస్ ఇంకా అస్తమాను ఫొటోసేనా అన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇంకా మా అమ్మకైతే అయితే చాలా ఇష్టము ఫొటోస్ అవన్నీ, ఇంకా వీడియోస్ డాన్స్ ఇవన్నీ చాలా లైక్ చేస్తుంది తను ఎక్కువ. బ్యాక్ సైడ్ పోస్టర్ ఉంది కదా, తెలుగు మూవీ అనుకుంటుంది. అమ్ము అమ్ము మూవీకి ఇంకా 1 hour అలా టైం ఉంది కదా, ఇంకా వీళ్ళిద్దరు అయితే ఫుల్ మస్త్ చేస్తున్నారు. ఇంకా వీక్ డేస్ కాబట్టి ఖాళీగానే ఉంది. మా ఇంటి బంగారం మూవీకి అయితే చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. ఇంకా మేమే ఫస్ట్ వచ్చాం, తర్వాత ఇంకా అలా నెమ్మదిగా ఒక్కొక్కరు అలా వస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇంకా అనిపించింది అమ్మో చాలా మంది వచ్చారంటారు. సాంగ్ పాడు వస్తుంది, సాంగ్ పాడు మా జేకే అయితే నాకు కాఫీ ఇష్టం అని చెప్పి ఇంకా కాఫీ తీసుకున్నారు తను. ఇంకా కాఫీ టీ టైమే కదా, సో అందుకని చెప్పి ఇంకా తీసుకున్నారు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అలా వీడియో తీస్తుంటే ఇంకా ఎక్కడ వీడియో చూసినా మంచిగా ఇస్తుంది పోజెస్. ఆ కాఫీ తాగేస్తానని చెప్పి చాలా పేచి పెట్టింది, బట్ ఇవ్వలేదు కిడ్స్ కదా అని. ఫైనల్లీ మా కాఫీ టైం అయితే ఇలా అయ్యింది. ఇంకా చాలా బాగుంది కాఫీ అయితే. నేనైతే నా కాఫీని బాగా ఎంజాయ్ చేశాను. మా కిడ్స్కి అయితే కోక్ ఇంకా పాప్కార్న్ తీసుకున్నాము. ఇంకా మూవీ అంతా అలా టైం పాస్గా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారని చెప్పి ఈ పాప్కార్న్ ఈ కోక్ తీసుకున్న తర్వాత అయితే ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళాక ఫైటింగ్ స్టార్ట్ చేశారు. మస్తు కొట్టుకున్నారు ఇద్దరు కలిపి, అంటే నేను తాగుతా ముందు అని చెప్పి అలాగా. ఫైనల్లీ మా ఇంటి బంగారం మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని వీక్ డేస్లో. సో మా అమ్మ అయితే ఇంకా కోక్ స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా ఎక్కువ మా కిడ్స్కి కోకు ఇలాంటివి ఏమి ఇవ్వము, బట్ ఇంకే మూవీకి అలా వచ్చినప్పుడు అయితే ఇంకా తప్పదు కదా, వాళ్ళు అడిగారు. సో ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసమో కొంత ఇచ్చాము. ఇంకా నేను అలా కాఫీ తాగుతూ అలా మూవీ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా శామ్ ఇంట్రో ఉంది, అసలు చాలా బాగుంది. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత అయితే అలాగా చూసాం కదా.
మూవీలో గీత క్యారెక్టర్ చేసింది కదా! తను నా క్లాస్‌మేట్ రచన. సో, చాలా చేసింది. క్లాస్‌లో ఎలా ఉంటదో రియల్‌గా కూడా అలాగే చేసింది తను నేచురల్‌గా. మా శామ్ ఫైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా పవన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు ఆ ఫైటింగ్ అసలు. ఇంకా కోక్ అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ కోక్ ఇంకా నాచోస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇద్దరైతే బానే షేరింగ్ ఇస్తారు. మమ్మీ నువ్వు తాగు అని చెప్పి, మళ్ళీ నాకు కోక్ తాగు అని చెప్పి బానే ఇస్తారు. అక్కడైతే మళ్ళీ ఇద్దరు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. మా అమ్మ అయితే కొడతది. శామ్ కంటే దారుణంగా ఫైట్ చేస్తదసలు మా పవన్‌తో. ఆ మూవీలో అనిల్ క్యారెక్టర్ అయితే కూడా చాలా నచ్చింది. ఒక విమెన్‌కి ఒక హస్బెండ్ అలానే సపోర్ట్ చేయాలి కదా! అలా అనిపించింది నాకు. హిరణ్మయి క్యారెక్టర్ చూస్తే నాకు నా ఫ్రెండ్, నా బెస్టీ సుధాయే గుర్తొచ్చింది. చాలా బావుందసలు. ఇంకంటే ఒక ఫ్రెండ్ ఎలాగా సపోర్టింగ్‌గా ఉంటదో ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అలాంటి ఫ్రెండ్. నాకు అలా అనిపించింది. ఇంక సుధా ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే అలాంటి ఫ్రెండ్స్ నాకు. ముఖి కూడా చాలా యాక్ట్ చేసిందసలు. చాలా న్యాచురల్‌గా నాకు చాలా నచ్చింది తన క్యారెక్టర్ కూడా. అమ్మాయిలంటే వీక్ అన్న ఉండే మా పవనే అసలు అమ్మో! చాలా బావుంది అని అనేసాడసలు. ఇంకా ఫైనల్లీ ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నాకైతే మూవీ చాలా నచ్చింది. ఇంకా మీరు కూడా చూడండి. మీ ఇంటి బంగారంతో ఖచ్చితంగా వెళ్ళి ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా మేము అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో, ఇక్కడైతే ఫుల్ హెవీ రైన్. ఇంకా ఎక్కడ లేని ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉన్నారు మొత్తం. ఇది గోరేగావ్ ఐటీ హబ్ కదా! సో, ఫుల్ రష్‌గా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్.